హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నేషన్ షుడ్ నో. ఫ్రెండ్స్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇంకా యూఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు వైట్ హౌస్లో ఒక మీటింగ్ పెట్టారు. అయితే ఆ మీటింగ్లో జెలెన్స్కీ అనరైన కొన్ని వర్డ్స్ అనేది వాడేసి అనవసరంగా నోరు జారి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఎంత కోపం వచ్చిందంటే, మీరు మా దేశాన్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అనేసిండు. ఆయనని వైట్ హౌస్ నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. సో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మ్యాప్లో యుక్రెయిన్ ఎక్కడుందనేది. ఇది రష్యన్ ఆనుకొని యుక్రెయిన్ బార్డర్ ఉందండి. ఇది యుక్రెయిన్, దాని పక్కనే ఉన్నది రైట్ సైడ్లో రష్యన్ బార్డరు. సో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఏం చేసిండంటే యుక్రెయిన్ నుంచి యూఎస్ఏ వెళ్ళిందనమాట. ఇది కొన్ని డీల్స్ సైన్ చేయడానికి, లైక్ అల్యూమినియం కానీ ఇంకా కొన్ని మినరల్స్, దాని గురించి డీల్ చేసుకొని వద్దాము అనేసి అనుకున్నాడు. ఎందుకంటే యూఎస్ఏ సపోర్ట్ చేస్తుంది కదా యుక్రెయిన్కి. సో దానివల్ల డీల్ చేసుకొని వద్దాం అనుకున్నారు. ఆ మీటింగ్లో ఏమైపోయిందంటే, మీరు యుద్ధం ఆపండి, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది, పీస్ కావాలని చెప్పంటే వీళ్ళు ఏం చేశారంటే డిస్రెస్పెక్ట్గా మాట్లాడారనమాట జెలెన్స్కీ. సో ఆయన ఏం మాట్లాడిండు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. What kind of diplomacy, JD, you are speaking about? What do you mean? I'm talking about the kind of diplomacy that's going to end the destruction of your country. Yes, but if you Mr. are not strong... Mr. President, with respect, I think it's disrespectful for you to come into the Oval Office and try to litigate this in front of the American media. Right now, you guys... ఈ వీడియోలో మాట్లాడింది జేడీ వ్యాన్స్, ఈయన యూఎస్ఏకి వైస్ ప్రెసిడెంట్. సో మీరు ఏ కైండ్ ఆఫ్ డిప్లొమసీ గురించి మీరు మాట్లాడుతున్నారు అనేసి జెలెన్స్కీ అడిగినప్పుడు జేడీ వ్యాన్స్ గారు ఏమన్నారంటే, మా డిప్లొమసీతోనే మీ దేశంలో జరుగుతున్న డిస్ట్రక్షన్ని మేము ఆపుతాము, మీరు అమెరికా మీడియా ముందు డిస్రెస్పెక్ట్గా మాట్లాడకూడదు అని చెప్పేసి అన్నారనమాట. You guys are going around and forcing conscripts to the front lines because you have manpower problems. You should be thanking the president for trying to bring an end to this conflict. Have you ever been to Ukraine that you say what problems we have? I have been to. Come once. I've actually watched and seen the stories, and I know what happens is you bring them on a propaganda tour, Mr. President. Do you disagree that you've had problems bringing people into your military? We have problems. And do you think that it's respectful to come to the Oval Office of the United States of America and attack the administration that is trying to prevent the destruction of your country? అయితే ఇక్కడ ఈ వీడియోలో ఏమన్నారంటే, పిల్లల్ని మీరు వార్ ఫ్రంట్ లైన్కి ఫోర్స్గా పంపుతున్నారు బికాజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ప్రాబ్లం, మీరు థ్యాంక్ఫుల్గా ఉండాలి మిస్టర్ ప్రెసిడెంట్కి అని అన్నారు. అయితే జెలెన్స్కీ ఏమన్నారంటే, మీరు ఎప్పుడైనా యుక్రెయిన్కి వచ్చారా, ఒకసారి రండి అని అన్నారు. అయితే జేడీ వ్యాన్స్ గారు ఏమన్నారంటే, నేను చూసిన స్టోరీస్ విన్నా, మీరు ప్రొపగండా యూజ్ చేశారు వెస్టర్న్ కంట్రీస్ మీద, మీకు సపోర్ట్ చేసిన యూఎస్ఏ కంట్రీకి మీరు యూఎస్ఏ అడ్మినిస్ట్రేషన్ పైననే మీరు అటాక్ చేస్తున్నారు మీడియా ముందు, ఇది కరెక్ట్ కాదు మీరు ఇలా మాట్లాడడం అనేసి అన్నారనమాట. During the war, everybody has problems, even you, but you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. You God bless. You will not have the war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no answering on position this to question. dictate that. That's Remember exactly this. what I'm not You're in dictating. no position to dictate what we're going to feel. We're going to feel very you will good. Feel influence. We're going to feel very good and very strong. You will feel influence. You're right now not in a very good position. You've allowed yourself to be in a very bad position, and he happens to be right about it. From the very beginning of the war, you're not in a good position. You don't have the cards right now. With us, you start having cards. I'm not playing cards. Right now, you don't. Yeah, you're playing cards. Mr. President. You're playing I'm very cards. serious. You're gambling with the lives of war. millions of people. You're gambling with World War III. You're gambling with World War III. And what you're doing is very disrespectful to the country, this country. అయితే ఇక్కడ జెలెన్స్కీ గారు ఏమన్నారంటే, మీరు ఏమి ఇది కాకండి, ఎందుకంటే మీకు టూ సైడ్స్ మీకు ఓషన్స్ ఉన్నాయి, మీకు అట్లాంటిక్ ఓషన్, పెసిఫిక్ ఓషన్ అరౌండ్ యూ. సో మీరేం డోంట్ థింక్ దట్ నో వన్ విల్ అటాక్ యూ, అంటే మీ మీద ఎవరు అటాక్ చేయరని అనుకోకండి, ఫ్యూచర్లో జరగవచ్చు మేబీ అని అన్నారు. అయితే నువ్వు నాకు చెప్పకు ఫ్యూచర్ మాతో ఎలా ఉంటుంది అనేసి, ఎట్ ద ఎండ్ మీ పొజిషన్ బాగాలేదు, మీకు పవర్ లేదు, సో మీ దగ్గర కార్డ్స్ కూడా లేవు అనేసి, యూఎస్ఏతో మీరు ఉంటే మీతో యూఎస్ఏ ఉంటుంది మంచి పొజిషన్లో అని చెప్పి అంటారనమాట, లేకపోతే మీకు సపోర్ట్ చేయమేమో అనేసాడు ట్రంప్.
if you will speak very loudly about the war, you He's can... not speaking loudly. He's not Yeah. speaking loudly. Your country is Can I- in big can- trouble. can I Wait a answer? minute. No. Can You've I done a lot answer? of talking. Your country is in big trouble. I know. You're not winning. I know. You're not winning this. I... You have a damn We- good chance of we are coming out staying, okay because of Mr. us. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks You haven't in been this alone. cabinet, You and haven't not been only alone. in this cabinet. We gave you, through I this said thank stupid you. president, $350 billion. You voted we gave for you your military president. equipment, You and you voted men for are your brave, president. but they had to use our military. Yes. What about West if Indies? you didn't have You our invited military me- equipment, you invited if me you to didn't speak. have our military equipment, this war would have been over in 2 weeks. In 3 okay? days, I heard it from Putin. In 3 days, this is something Maybe new. less. In 2 weeks, of course he has. It's going to be a very hard thing to do business like this. I Again, tell you you. just say thank you. I said a lot of times thank you except to that, American people. Except that there are disagreements, and let's go litigate those disagreements rather than trying to fight it out in the American media when you're wrong. We know that you're wrong. ఈ వీడియోలో జెలెన్స్కీ ఏమన్నారంటే మేము రష్యాతో ఫైట్ చేసాము అని అంటే అప్పుడే ట్రంప్ గారు ఏమన్నారంటే మేము నీకు వెపన్స్ ప్రొవైడ్ చేసాం కాబట్టి ఇన్ని ఇయర్స్ వార్స్ నడిచింది. మా స్టూపిడ్ ప్రెసిడెంట్, అంటే ఆ స్టూపిడ్ ప్రెసిడెంట్ ఎవరో కాదు, మన జో బైడెన్ గారండి, ఆయనని ఇండైరెక్ట్గా ఇలా అన్నారు. సో ఆయన మనీ ఇవ్వడం వల్లనే మీరు కొన్ని సంవత్సరాల నుంచి వార్ చేస్తున్నారు, లేకపోతే 2 వీక్స్లో వాళ్ళ ముందు ఓటమి ఒప్పుకుంటుండే మీరు అని ట్రూత్ బాంబ్స్ చేశారనమాట ట్రంప్ గారు. సో జెలెన్స్కీ అప్పుడేం సపోర్ట్ రాలే ఇట్లా మాట్లాడేసేవారికి. మీరు ఇలా మాట్లాడితే ఇద్దరి మధ్య బిజినెస్ నడవదు అని చెప్పేసి ట్రంప్ గారు అంటాడు. బిజినెస్ ఇన్ ద సెన్స్ ఇలా పీస్ టాక్స్ మాట్లాడలేము అండ్ ముంగటికి ఫార్వర్డ్ కాలేను క్లోజ్ ఎంఎఫ్ కంట్రీస్తోని అనేసి అన్నారనమాట. అన్న తర్వాత జేడీ వెన్స్ గారు ఏమన్నారంటే మేము అనుకున్నాం మీరు రాంగ్ అనేసి, సో మీరు ప్రూవ్ చేశారు ఇది అమెరికన్ మీడియా ముందే, సో యు ఆర్ రాంగ్ అనేసి అంటారనమాట జేడీ వెన్స్ గారు. జెలెన్స్కీ మాటలు విన్న తర్వాత రష్యా స్టేట్మెంట్ ఇచ్చిందండి. యుఎస్ఏ మిరాకిల్ ఆఫ్ రిస్టైన్ చూపించిందని. ఆయన బిహేవియర్, ఆయన మాటలు డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ యుఎస్ఏ చేసినాక కూడా యుఎస్ఏ హోల్డింగ్ బ్యాక్ హిట్టింగ్ జెలెన్స్కీ అనేసి స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇఫ్ జెలెన్స్కీకి కొట్టినా కూడా జస్టిఫై అవుతుండే బికాజ్ ఆయన అంత మాటలు మాట్లాడిండు అనేసి అన్నారనమాట. అయితే అప్పుడే రష్యా ఒక ఆఫర్ ఇచ్చిందనమాట యుఎస్ఏకి. ఇఫ్ యుఎస్ఏ వాంట్స్ రియర్ ఎర్త్ మెటీరియల్స్, అయితే రష్యా ఈజ్ రెడీ టు కోఆపరేట్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేసి అన్నాడు అనమాట. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక నాకు తెలిసి చైనా కూడా షాక్ అయి ఉంటుంది. ఎందుకంటే చైనా ఏమనుకుంటుంది అంటే రష్యా ఎప్పుడు చైనా సైడే ఉంటుంది, లైక్ యూఎస్ఏకి యూరోపియన్ యూనియన్ ఎలాగో అలా రష్యా చైనా సైడ్ ఉంటుంది అనేసి అనుకుంటుండే. బట్ ఈ స్టేట్మెంట్తోనే షాక్ అయి ఉంటుంది. ఆ తర్వాత చైనా స్టేట్మెంట్ ఏంటి అంటే యుఎస్ఏ ట్రయింగ్ టు డివైడ్ రష్యా అండ్ చైనా, ఇలా ఆఫర్స్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేస్తున్నారన్నమాట అన్నాడనమాట. సో చైనాకి భయమే, ఎందుకంటే రష్యా ఎక్కడైనా చేజారి వెళ్ళిపోతుంది అనేసి చైనాకి చాలా భయం అయిపోయింది. సో దానివల్ల ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. సడన్లీ మీరు చూస్తున్నారు జియో పాలిటిక్స్లో మొత్తం చేంజ్ అవుతుంది. జెలెన్స్కీ టోటల్గా కన్ఫ్యూజ్లో ఉన్నాడు. యూఎస్ఏ సపోర్ట్ లేకుండా అయితే గెలవలేడు. సో చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉంటే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి జై.